నవంబర్ 10, 6:52 PM. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1. ఒక్కసారిగా పెద్ద బ్లాస్ట్. 13 మంది చనిపోయారు అండ్ 14 మంది గాయపడ్డారు. అసలు ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. ఎవరైనా ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బ్లాస్ట్ జరిగిన ప్లేస్ రెడ్ ఫోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ అయిన లాహోర్ గేట్ కి 80 to 120 మీటర్స్ దూరం ఉంటుంది అంతే. అరౌండ్ 6:52 కి ఒక స్లో మూవింగ్ వెహికల్ లో బ్లాస్ట్ జరిగింది అని ఢిల్లీ పోలీసులు కన్ఫర్మ్ చేశారు. అయితే ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అయితే దీనిని కొంతమంది టెర్రర్ అటాక్ అని అంటున్నారు అండ్ ఇంకొంతమంది ఎలక్షన్స్ దగ్గరలో ఉండడం వల్ల ఎలక్షన్ గేమ్ అని అంటున్నారు. బట్ నా ఒపీనియన్ లో రాజకీయ లబ్ధి కోసం ఎవరు ప్రజల ప్రాణాలతో ఇలా ఆడుకోరు. సో ఇట్ హ్యాస్ నో పాయింట్. అండ్ టెర్రర్ అటాక్ విషయానికి వస్తే సేమ్ డే మార్నింగ్ హర్యానాలోని ఫరీదాబాద్ లో మార్నింగ్ 350 kg RDX అండ్ ఒక రైఫిల్ ని పట్టుకున్నారు. అండ్ అదే రోజు ఈవినింగ్ బ్లాస్ట్ జరిగింది. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక I-20 కార్ బ్లాస్ట్ అయింది. బట్ జస్ట్ ఒక కార్ బ్లాస్ట్ అయితే ఇంతమంది చనిపోవడం వెరీ రేర్. ఎందుకంటే ఈ బ్లాస్ట్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. అమిత్ షా గారు అండ్ PM మోదీ గారు రెస్పాండ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని చెప్పారు. చూడాలి దీని వెనక ఉన్న అసలు కారణాలు. ఏదేమైనా ఇలా జరగడం చాలా బాధాకరం. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.